అందరికి నమస్కారం. మమ్మల్ని కోటూరు సీనయ్య రక్షించాలని తీసుకొస్తే మమ్మల్ని అంజమ్మ బెదిరించి ఇప్పుడు మమ్మల్ని కొట్టేదంత వ్యవహారం చేస్తున్నామే. మమ్మల్ని చాలా హింసలు పెట్టున్నాము. ఇప్పుడు ఫోన్లు చేసి నేను చెప్పానా అంటే అసలు ఆడదు కాదు అది అట్టంటే అట్ట అడుగుతుంది ఆమె. మమ్మల్ని ఏం చేయాలనుకుంటుంది, ఎన్ని టార్చర్లు పెట్టుందో నన్ను కొట్టపోయిన కూడా కొట్టబోయారు వాళ్ళు. నన్ను ఆ రాజేష్ సారను అది సైడ్ అన్న అవి అంజమ్మ వాళ్ళు మొత్తం కలిసి మా ఆయన కూడా కొట్టపోయి ఉన్నారు వాళ్ళు కాడ. మేము పిల్లల్ని బాగా చేర్చుకోవాలని కూడా వెళ్ళిపోయితే ఆడ నుంచి ఇంకొక వాళ్ళతో పట్టించి మా ఆయన కొట్టి గందరగోళం చేయాలని చూసారు సార్. ఎగిరితే పోలీస్ స్టేషన్కి వెళ్దామా అని చెప్పి కొట్టియాలి మిమ్మల్ని అని చెప్పి మమ్మల్ని బయట పని చేపిస్తున్నారు. మేము అవన్నీ భరించుకోలేక ఆమె రాత్రి పడలేక నిద్ర లేస్తే నైట్ 12 గంటలకు లేచి అన్నం కూర వండుకొని మళ్ళీ 3 పనికి ఎక్కపోతే ఆడవాళ్ళు మేము పిల్ల పేపలు ఉన్న వాళ్ళు అనుకోకుండా పనికి ఎక్కించుది సార్ ఆ మనిషి. మేము కానీ పనికి రానంటే కర్ర తీసుకుంటాను నేను కొడతానని చెప్పి బెదిరిస్తాడు ఆయన. ఇట్లాంటి సార్ చేసేది ఆ మనిషి. మమ్మల్ని ఇప్పుడు ఏదైనా టార్చర్ పెట్టి నువ్వు ఆడదానవా లేకపోతే మగదానవా అని అడుగుతుంది అంజమ్మ. ఇప్పుడు చూస్తున్నాం కొత్త వాళ్ళందరూ పెట్టుకొని బెదిరిస్తుంది. పాత వాళ్ళు ఏం చేసింది సార్ ఆ మనిషి. పాత వాళ్ళు కూడా మనిషి దెబ్బకు వెళ్ళుకుంటారు లేకపోతే ఎవరికన్నా ఆధార్ కార్డు మొత్తం ఆధార్ కార్డు కూడా దొరికేస్తుంది సార్. ఆధార్ కార్డు ఆధార్ కార్డు మొత్తం దాచిపెట్టి వేస్తుంది కదా. ఎట్ట రాకుండా మా ఊరు నేను పోతున్నా ఊరు బాగా ఎట్టబోతుంది కదా చూపిస్తాను కదా. ఊళ్ళో లేకుండా చేయాలంటుంది సార్ ఆ మనిషి. ఆ అంజమ్మ మమ్మల్ని ఏం చేయాలనుకుంటుందో కూడా తెలియట్లేదు. మమ్మల్ని పిల్లలతో బతకాలనుకుంటు ఎంత అంటే అంత చెబుతుంది బాకి. మేమైతే అంత లేము ఆమెకి. అసలు 10 లక్షలు కట్టాలి మేము కాకి. మేమేం పాపం చేసాం సార్ ఆ మనిషి కూడా ఇంత నరకం అనిపిస్తున్నాం మేము కాడ. కాదమ్మా అంజమ్మ, ఇప్పుడు లైవ్ వీడియో తీస్తున్నా నేను. మీరు పిఎన్ జ్ఞానది మహానాడు ఆఫీసులో ఉన్నారు. ఇప్పుడు అంజమ్మ లైవ్ వీడియో తీసి మాట్లాడుతుంది. 4 లక్షలు కట్టాలంట. మీరు 4 లక్షలు బాకీ ఉన్నారు ఆమెకి. కట్టం మమ్మల్ని టార్చర్ పెట్టి చూపించి మేము మేము బాకీ లేము. మేము సంవత్సరం దాకా పని చేసాము ఆమెకి. ఆ డబ్బులు ఇచ్చారా మీకు? మాకు ఇవ్వలా. ఛాలెంజ్ చేస్తుంది కదా, 4 లక్షలు కట్టకపోతే నేను ఎంతైనా చేస్తాను అంటుంది కదా. దొంగ లెక్కలు అవన్నీ వేసి మాకు చూపించకుండా వ్యవహారం చేసి ఆ మనిషి లెక్కలు వేసుకొని అవన్నీ చేస్తుంది. ఎంతమంది పారిపోయాలి మనిషి కాడ. ఎవరు అంజమ్మ దగ్గర నైట్ పారిపోయి వెళ్ళిపోయినారు వాళ్ళు టార్చర్ తట్టుకోలేక. సరే, ఇప్పుడు ఈ అంజమ్మ మీద ఎట్ చేస్తారు? మీరు ఉన్నతాధికారులకి కంప్లైంట్ ఇస్తారా? మేము ఇస్తాం సార్. ఇస్తాం సార్. మా ఆధార్ కార్డు కూడా మీ ఆధార్ కార్డులు దాచిపెట్టిందా? ఆ అమ్మాయి అంగన్వాడీ ఇచ్చిన అర్థం చెప్పారన్నా పోలీసులు చేసి ఆ ఖైదా చేపించి ఆ రోజు గట్టిగా మాట్లాడి అడుగుంటే ఏమీ లేదుగా. లేకపోతే ఆ రోజు గట్టిగా అడుగుంటే బయటపడిపోయారు.
ఆధార్ కార్డు అంగడిపడడానికి ఇచ్చిందని మాట్లా కానిస్టేబుల్ లేకపోతే సైజోకి ఇచ్చిపెట్టి దాచిపెట్టింది. పోలీసు వాళ్ళకి ఇచ్చిపెట్టింది. నా బ్యాంక్ బుక్ కానీ పాన్ కార్డు మొత్తం దాచిపెట్టి మేము కానీ ఒక పూట పనికి రాకపోతే పోలీసు వాళ్ళు చేత కొట్టిస్తాను మిమ్మల్ని, పోలీసు వాళ్ళు చేత కొట్టిస్తాం మేము మగోళ్ళని, ఏం తొత్తరు దించేస్తాం మీకు అని చెప్పి నన్ను బెదిరించేది సార్ ఆమె. ఎవరు? అంజమ్మ. అమ్మా ఇప్పుడు ఈ వీడియోలో మీ దగ్గర ఫస్ట్ నుంచి నాకు నేను మీ దగ్గరికి నా సహాయం కోరినప్పుడు వచ్చిన కాడి నుంచి ఇప్పుడు వరకు మీ అన్ని వీడియోలు తీస్తాను నేను. ఈ వీడియోలన్నీ నేను సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చా? పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇలాంటి ఇదే మనోళ్ళే మన యానాది ముసుగులో చేరి మళ్ళీ నిరుపేద యానాదుల్ని బలి చేస్తున్నారు. వాళ్ళకి తెలియడం కోసమే నేను సోషల్ మీడియాలో పెడుతున్నా. ఇవి అదే మీ దగ్గర తీసిన వీడియోలని హాస్పిటల్లో కానీ ఎక్కడైనా కానీ ఇవన్నీ నేను ఫేస్బుక్, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చా? ఉన్నతాధికారులు తెలియజేయడానికి పెట్టుకో. ఇష్టమా నీకు? నీకాబా ప్రవీణ్ నోటితో చెప్పాబా? నీకాబా? ఆధార్ కార్డులో మీ ఊరు ఎట్టబోతామని అడిగింది కదా మనిషి. సరేలాబా, న్యాయం గెలుస్తుంది, మీరేం భయపడబాకండి. మీకు పిఎన్ జ్ఞానాథ మహానాడు అన్ని వేళలు అండగా ఉంటుంది. నేను ఇది సంబంధ అధికారుల దృష్టికి తీసుకెళ్తాను, మీరు భయపడబాకండి. ఫస్ట్ ప్రశాంతంగా ఉండండి. అర్థమైందా? నమస్కారం, నా పేరు ప్రవీణ్. సంతమామూలుకి అన్నయ్యకి తీసుకుని మాట్లాడుతానని చెప్పాడు అన్నయ్య. కాకపోతే ఏంటంటే షేక్ సైదా, అంజమ్మ, ఈ బొజ్జరా కేసు, రమేష్ వీళ్ళు వచ్చి మమ్మల్ని పట్టుకుంటారని చెప్పి ఆ అన్నయ్య బయటికి వెళ్ళి మేము పెట్టకుండా వచ్చేసినాం. అది మేము చేసిన తప్పు. ఆ అన్నయ్య ఏంటంటే మమ్మల్ని కాపాడాలని బయట వేయాలని చూశాడు. కాకపోతే మేము వాళ్ళు వచ్చి కొట్టుకొని మళ్ళీ ఆ నరకంలో పడతామని చెప్పి భయపడి పెట్టకుండా ఆ అన్నయ్యలకి ఆ రూమ్లో నుంచి వచ్చేసినాం. కానీ ఆ అన్నయ్య తాళలేదు, ఏమీ వేయలే. కానీ ఇప్పుడు అంజమ్మ కాడుండే సీను అనే అబ్బాయి చెప్పేది అబద్ధం, నేను చెప్పేది నిజం. ఆ నుంచి పారిపోయి తీసుకుని వచ్చిన ఆ అబ్బాయి కూడా ఇక్కడ ఉన్నావు అంటే మనం పోయి మళ్ళీ ఆ నరకంలో పడతాంరా, పోలీసు చేత మాట్లాడించి మళ్ళీ నా నరకంలో పడేస్తుంది అంజమ్మ అని చెప్పి ఆ అబ్బాయి కూడా తీసుకుని వచ్చి మా తప్పు నేను తెలుసుకుని అక్కడికి వచ్చినాక ఆ అబ్బాయి మళ్ళీ అంజమ్మ కాడికి మమ్మల్ని నేను నుంచి పారిపోయి అంజమ్మ కాడికి వెళ్ళి మళ్ళీ తప్పులు లెక్కలు మాట్లాడి స్టేషన్ చేత ఫోన్ చేయించి ఎస్ఐ చేత మాట్లాడించి భయంకరంగా ఈ అన్నయ్య చేత బెదిరించి పిల్లకాయలను పెట్టాము, కిడ్నాపులు చేస్తున్నాం అని చెప్పి పోలీసు వాళ్ళ చేత మాట్లాడేస్తున్నాడు ఆ అబ్బాయి అక్కడికి తీసుకుని వెళ్ళి. అది అంజమ్మ మటుకు మమ్మల్ని ఏదో చెయ్యాలని పెట్టుకుంది, మమ్మల్ని కొంచెం దీంట్లో నుంచి బయట వేయండి అన్న. అబ్బా, ఇది నేను వీడియో తీస్తున్నా, ఈ రకరకాలుగా సృష్టిస్తున్నారు, అర్థమవుతుందా? ఇప్పుడు మీకు అర్థం కావట్లా. నేను మీకు ఫుడ్ పెడుతున్నా, ఎవరో క్వార్టర్ ఇచ్చారని చెప్పి క్వార్టర్ తాగి ఇప్పుడు చూసారా మీ పరిస్థితులు ఎట్లా ఉంటుండో? నేను ఆ రోజే చెప్పానా మీకు? ఏం చెప్పాను చెప్పు? మంచిగానే చెప్పినా నువ్వు. కానీ ఇది వెళ్ళిపోయి నేను నెలలు మళ్ళీ ఆ అబ్బాయి వచ్చి తీసుకుని వచ్చేసాడు. నన్ను కమ్మ నేను కనిపెట్టుకుని పోయేది నాకు. అయినా రాష్ట్రంలో నేను ఒక బాధితుడినేరా, మనల్ని పెట్టుకొని రక్తం తాగుతున్నారు, మన యానాదుల రక్తం మనోళ్ళేనని చెప్పానా? ఏరా కొండ చెప్పానా? ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు? ఇప్పుడు ఎక్కడికి వచ్చావు? ఇప్పుడు నేనేమన్నా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని వీడియో తీస్తున్నాను. ఇది అసలు ఏం చెప్పాను? నా దగ్గరకు రాబాకండ్రా, మీరు నాకు చాలా మోసం చేశారు అని చెప్పానా? చూడండి ఏ విధంగా తయారు చేస్తుంటారు వీళ్ళు. ఏమ్మా చెప్పమ్మా, నేను ఏమన్నా ఇబ్బంది పెడుతున్నా మిమ్మల్ని? ఎందుకు ఈ విధంగా నా మీద వీళ్ళు అంజమ్మ, ఈ బొజ్జా రాకేష్ అనే వాళ్ళు ఈ విధంగా? మీరు ఆ రోజు వీడియో లాగిచ్చారు కదా, మా పేరేం పేరమ్మా? మీరు మీ చేత మాట్లాడిచ్చింది కదా నా మీద సాడీలు చెప్పమని. రావణ ఆమె ఎక్కడ ఉంటది? సరే, పోలీస్ అధికారులకి ఉన్నతాధికారులని తీసుకొచ్చినప్పుడు చూపిస్తావా? ఛార్జీ డబ్బులు ఉన్నా నీకా? అసలు ఆయన మీ ఓనర్ వచ్చేటప్పుడు అసలు ఏం వీళ్ళ మీకు? అంతకుముందు ఆదివారం రోజు తీసుకొచ్చాము. ఆదివారం రోజు మీకు అసలు ఏం వీళ్ళు అయినా ఛార్జీ డబ్బులు ఎంత అవుతాయా మీకు? నీకు ఆధార్ కార్డు ఉంది కదా, అది తీసుకో, ఛార్జీ డబ్బులు తీసుకో. ఆడెవరు ఉన్నారమ్మా? మరిచెట్టు పనుల
చాలా మంది అంటే మా ఫ్యామిలీ చాలా మంది ఉంటారు. మా నాన్న వాళ్ళతో ఆడ ఉన్నారు. సొంత ఇంటికాడ ఉన్నారా, పనులు చేస్తున్నారు? సరే, జాగ్రత్త మీరా. ఇదో బిస్కెట్ తీసుకోపా. ఇదో బిస్కెట్ ఇదో ఈ పక్క తీసుకో. బిస్కెట్ ఇదో ఇదో పాప పోయి ఆడుకోండి.